ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిన్నటి రోజున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దాదాపుగా 2,20,00,000 మంది పైగా వ్యక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లాలోని ఏదైతే కొత్త చెరువు గ్రామంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే నిన్నటి రోజున ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగే కాకుండా గురు పౌర్ణమి కూడా. గురు పౌర్ణమి లాంటి ఒక మంచి పండగ రోజున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేక మంచి కార్యక్రమాలకు దారితీస్తుందని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే నిన్నటి రోజున జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిల్లో ప్రత్యేకతలు ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించి కూడా చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జోనల్గడ్డ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నిన్న రోజున చూసుకుంటే మనము ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్స్లో ప్రధానంగా అనేక విషయాలు చర్చకు రావడం జరిగింది. ఫోటో సెషన్స్ ఇవన్నీ ఎన్నో కూడా ఉన్నాయి. కానీ ప్రజల్లో ప్రధానంగా చర్చ నడుస్తున్న విషయం ఏంటయా అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది గ్రీన్ పాస్పోర్ట్. అసలు ఈ గ్రీన్ పాస్పోర్ట్ అంటే ఏంటంటారు? గ్రీన్ పాస్పోర్ట్తో పాటు ప్రధానంగా వినపడ్డ పేరు మరొకటి లీప్ యాప్. ఈ రెండింటికి సంబంధించి ఏమంటారు? గురు పౌర్ణమి గురించి మొత్తం ఓవరాల్గా ఈ కార్యక్రమంలో హైలైట్స్ గురించి మీ అభిప్రాయం ఏమంటారు? మీరు అన్నట్టు సక్సెస్ అయిందండి కార్యక్రమం. అయితే నేను చాలా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లోకేష్ బాబు గారు. ఓకే, లాస్ట్ ఇయర్ జరిగిన దానికంటే అంతకంటే బాగా జరగాలనుకున్నారు. లాస్ట్ ఇయరే సక్సెస్ అయ్యింది. అలాగే దానికంటే మించే ఈ రోజున 2,20,000 మంది విద్యార్థులు అయితేనేమి, వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, అలాగే స్టాఫ్ అయితేనేమి, అలా పూర్వ విద్యార్థులు అయితేనేమి, ఇంతమంది సమ్మేళనం, ఇంతమంది కలయిక ఒక అపూర్వం. ఇంతకుముందు మనం ఎప్పుడు చూడండి. ఒకటేసారి ఇంత పెద్ద ఈవెంట్ జరగటం అంటే ఎప్పుడు నవ్వుతున్న భవిష్యత్తు అలా జరిగింది ఇవాళ నిన్న. ఇది దీన్ని బేస్ చేసుకుని కొన్ని విషయాలు నిన్న చర్చకొచ్చినాయి. అందులో ముఖ్యంగా మీరు అడిగినట్టు ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనేది ఇది చాలా ఒక అద్వితీయమైన ఆలోచన అండి. ఎందుకంటే ఈ ఆలోచన రావటమే, ఆ ఆలోచన ఆచరించడమే గురించి మనం చర్చించుకోవాలి. ఏదైతే గ్రీన్ పాస్పోర్ట్ ఇది ఈవెంట్ అయితే పెట్టారో దాని ఉద్దేశం ఏంటంటే ఇది విద్యార్థులకి ఇస్తున్న ఈ గ్రీన్ పాస్పోర్ట్ బుక్. ఇది అంటే ఇదే గ్రీన్ పాస్పోర్ట్ అంటారు. దీంట్లో ఉద్దేశాలు కూడా ఏమన్నా పుస్తకం మనకి ఇవ్వటం కాదండి, దాంట్లో ఉన్న ఉద్దేశాలు మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏదన్నా ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి పేరు మీదుగా, ముఖ్యంగా తల్లి పేరు, ఆ తల్లిని పేరు మీద ఒక మొక్క నాటాలి. దీనికి ముందుగా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ప్రధాని మోడీ గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పిలిపిచ్చారు 1,000,000 మొక్కలు నాటాలని. దానికి స్పందించిన లోకేష్ బాబు గారు ఈ పనిని విద్యార్థులతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఏదైతే ఉందో ఈ గ్రీన్ పాస్పోర్ట్ అది రూపుదిద్దుకుంది. ఇందులో ఏం జరుగుతుందంటే ప్రతి విద్యార్థి మొదల ఆ మొక్క ఒకటి నాటాలి. అది స్కూల్ ప్రిమిసెస్ లో కానివ్వండి, మరి ఎక్కడైనా కానివ్వండి, ఒక మొక్క నాటాలి. ఆ మొక్క నాటిన తర్వాత ఆ మొక్క బాగోగులు, సంరక్షణ అవన్నీ ఎవరైతే ఆ విద్యార్థి నాటారో తనకు సంబంధించిన విషయం. అందులో మొక్క ఫస్ట్ ఆ పేరుని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఆ పేరుతో పాటు అక్కడ శాస్త్రీయ నామం ఉంటుంది ఆ మొక్కకి. అంటే గ్రీన్ పాస్పోర్ట్ లో మీరు చెప్పేవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి, ఆ ఉద్దేశాలు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా ముందుకెళ్లే కొద్దీ మిగతా విషయాలు వస్తాయి. అలాగే మూడోది ఏంటంటే ఆ డేట్, అంటే ఈ మొక్క ఎప్పుడైతే నాటారో ఆ డేట్ దాన్ని మెన్షన్ చేయాలి. ఎందుకంటే తనతో పాటు తను పెంచుతున్న మొక్క, తనతో పాటు పెరుగుతున్న మొక్క, ఇది ఒక సందేశం. తన తల్లి తను పెంచుతుంది, అలాగే తను ఒక మొక్కని పెంచుతుంది, ఈ సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక ఉద్దేశం. అలాగే దాంతో పాటు ఆ లొకేషన్, అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక మొక్కను నాటినప్పుడు అది ఎక్కడ నాటారు అంటే తనకి స్కూల్లో ఒకవేళ అన్ని మొక్కలు నాటుకోవడానికి అవకాశం లేకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా నాటి ఆ పేరు పెట్టుకోవచ్చు, ఏదో ఒక పబ్లిక్ ప్లేస్ లో కూడా నాటొచ్చు. నాటి ఆ మొక్కకు ఒక పేరు పెట్టి ఆ మొక్కని తనే సంరక్షించుకోవాలి. అంటే నీరు పోసే దగ్గర నుంచి ఆ మొక్కని ఎప్పటికన్నా పురుగు మందులు అవసరమైతే లేదా ఇంకోటి ఏదైనా సంరక్షణ బాధ్యత ఆ మొక్కకి తీసుకోవాలి ఆ విద్యార్థి. తీసుకున్న తర్వాత దీంతో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మొక్కకు సంబంధించిన విషయాల మీద టీచర్ చూసి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఆయన చూసి అలాగా దాంట్లో మళ్ళీ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా పాయింట్లు ఉన్నాయి. అంటే 5 పాయింట్లు మ్యాక్సిమం. దీంట్లో అది ఈ మొక్కని ఏ విధంగా చూసుకుంటుంది, దానికుండా ఆవిడ ఏ విధంగా ఆ మొక్కకు సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనే విషయాల మీద ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి మానిటరింగ్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి స్టూడెంట్స్ కి ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది. అంటే నాతో పాటు నేను ఒక మొక్కను పెంచుతున్నాను అనే ఒక ఏదైతే ఆలోచన ఉందో అది చాలా గొప్ప ఆలోచన.
ఇదే ఆలోచన గత ప్రభుత్వం కూడా చేసింది. నేను సెటైర్గా అంటున్నానని ఏమనుకోవసం లేదు. వాళ్ళు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. కాకపోతే వాళ్ళు నాటిన మొక్కలు గంజాయి మొక్కలు. ఇలాగ సొసైటీని సర్వనాశనం చేశారు. గంజాయి మొక్కలు పెంచి ఇప్పుడు అందుకనే అన్నారు ఎవరు మన సీఎం గారు, గంజాయి మొక్క అనేది కనిపించకూడదు రాష్ట్రంలో. ఓకే, అవును. గంజాయి అయితే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తాము, దానివల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో బాధితులు ఉన్నారో వాళ్ళకి పంచుతామన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు గనక పట్టు పెడితే వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు గట్రా ఏమన్నా ఉండుంటే రెండోసారి కూడా అదే పని కనుక మళ్ళీ రిపీట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు కూడా రద్దని చెప్తున్నారు. అది అంటే చాలా సీరియస్గా అంటే ఏ మొక్క పెంచాలి ఏ మొక్క పెంచకూడదు అనేది ఊరికే చెప్తున్నాను. అంటే ఈ పిల్లలకి దీని కూడా ఈ విషయంలో ఇంకోటి కూడా ఉందండి. నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైన ఉద్దేశాలు ఆ రోజున డిస్కషన్ జరిగింది. అదేంటి అందులో ముఖ్యంగా ఈ గంజాయి మాదక ద్రవ్యాల విషయం కానివ్వండి, సైబర్ అవేర్నెస్. ఇవాళ పిల్లలకి ఏమవుతుందంటే ఈ మాదక ద్రవ్యాలు ఎలా వాడకంలోకి వస్తున్నాయి, వాటిని ఎలాగ నిలువరించాలి, ఒకవేళ తమ దాకా తీసుకొస్తే వాటిని ఎలా తిరస్కరించాలి, అలాగే 10 మందికి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇలాంటి అన్ని ముఖ్యమైన విషయాలలో నేను చర్చకి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఓన్లీ తల్లిదండ్రుల సమావేశం కాకుండా మీరు చెప్పే విషయాలన్నీ కూడా చర్చలోకి వచ్చాయి విస్తృతంగా. అందుకంటే దాని ఉద్దేశమే అదనమాట. దాంతోపాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ విషయం మీద కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. అది జరిగింది. అంటే ఇప్పుడు అది అలాంటి విషయాలు ఎప్పుడు జరుగుతాయంటే ఇంటికాడ ఒక అమ్మ చెప్తే సరిపోదు, అక్కడ ఉపాధ్యాయుడు చెప్తే సరిపోదు, అందరూ కలిసిన చోట చెప్పుకున్నట్టయితే అసలు మరి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళక అవుతుంది. అంటే ఒక పేరెంట్ టీచరు విద్యార్థులు ఉన్న దగ్గర గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎప్పుడైతే మాట్లాడామో అప్పుడు పూర్తి స్థాయి అవగాహన పిల్లలకు వస్తుంది. ఇవాళ ఎన్నో పసిమొక్కలు నలిగిపోతున్నాయి. అంటే ఆ తర్వాత వాళ్ళు మానసికంగా తర్వాత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది అవన్నీ చూస్తున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ ఒక గొప్ప ఆలోచన అది. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా డిస్కస్ చేయడం. అలాగే ఇప్పుడు సైబర్ అవేర్నెస్ అంటే సైబర్ నేరాలు రాబోయే రోజుల్లో మరింతగా పెరిగిపోతాయి. ఎంతగా అంటే ఇప్పటికే ఎంతో మంది నష్టపోతున్నారు దాని మీద. ఇప్పటి నుంచి పిల్లలకి ఈ విషయాలు అవగాహన కల్పిస్తే వాళ్ళు ఆ విషయాలు తెలుసుకుంటారు. అలాగే ఇంటికి వెళ్ళి ఆ పేరెంట్స్ కూడా చెప్పి ఇది పరిస్థితి, ఈ సైబర్ నేరం ఇలా ఉంటున్నాయి కాబట్టి మనం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మళ్ళీ ఇంట్లో వెళ్ళి ఎడ్యుకేట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సో అది కూడా ఒక గొప్ప సందేశం. అంటే ఇక్కడ మనం ఏదైతే మన గ్రీన్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దీని ఉద్దేశం చాలా మందికి పాపం తెలియకపోవచ్చు కొంతమందికి. అంటే ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, తెలియని వాళ్ళకి మనం ఈ రకంగానైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఈ రోజు మనం విషయాన్ని చర్చాంశంగా పెట్టుకున్నాం. సో ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనేది బుక్ ప్రేక్షకులు మరోసారి విజ్ఞప్తి, ఏదైతే గ్రీన్ పాస్పోర్ట్ బుక్ ఉందో ఇది పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే అంశం. దీని నుంచి వాళ్ళు స్ఫూర్తిని తీసుకుంటారు. అంటే మొక్కని పెంచడం ఒకటే కదండి, ఆ పెంచే మొక్కతో పాటు తమ ఆలోచన పరిధిని కూడా పెంచుకుంటున్నట్టే లెక్క. అంటే ఇన్ని విషయాలు ఇక్కడ చర్చలోకి వస్తున్నాయి అనమాట. అయితే ఈ మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే అనేక కొత్త వినూత్నమైన పద్ధతుల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక పండగలాగా జరిగిందంటారు. ఖచ్చితంగా అండి. ఓకే, ఇంతే కదండి. ఇక్కడ లీప్ యాప్ అనేది అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే ఇది పేరెంట్స్ కి అలాగే ఉపాధ్యాయులకి అందరికి ఉపయోగపడే యాప్. ఈ యాప్ గురించి కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి ఈ సందర్భంగా. ఆ యాప్లో ఏంటంటే పిల్లలు అటెండెన్స్ ఎలా ఉంది, స్కూల్స్ కి ఎలా వస్తున్నారు, ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు ఇవన్నీ తెలుస్తాయి. అలాగే వాళ్ళ రిపోర్ట్స్ అంటే ఏమైనా మార్క్స్ ఎన్ని వచ్చినాయి అలాంటి విషయాలు కూడా అక్కడ వస్తాయి. అకాడమిక్ ప్రోగ్రెస్ ఉంటాయి. దాంతో పాటు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయి. దాంతో పాటు ఇంకా అక్కడ ఒకవేళ భోజనం సంబంధించిన పథకం అమలవుతుంది కాబట్టి మధ్యాహ్న భోజనం సంబంధించినవి కానివ్వండి, అలాగే స్కూల్లో వసతులు కానివ్వండి, వీటికి సంబంధించి ఏవైనా కొన్ని లోటుపాట్లు ఉన్నా ఆ మౌలిక సదుపాయాల పట్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా విద్యార్థులు పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్తే పేరెంట్స్ కూడా ఆ యాప్ ద్వారా వాళ్ళ విన్నపం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో ఇవన్నీ కూడా పొందుపరిచారు. సో ఇలా విస్తృతంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటివన్నీ పొందుపరిచి ఇలాంటి అవకాశాలని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఇవ్వగలిగితే ఇప్పుడు పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇవాళ ఏమవుతుందంటే ప్రభుత్వ పాఠశాల అంటే ఒక చిన్న చూపు వచ్చేసింది. ఆ స్థాయి నుంచి ఇవాళ ఛాలెంజ్ తీసుకున్నాడు లోకేష్ బాబు. అంటే ఇది అంటే నిర్లక్ష్యానికి గురైంది కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలు. అలాంటి అంటే ప్రైవేట్ పాఠశాల వచ్చి ప్రభుత్వ పాఠశాలని ఒక రకంగా దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే ఒక దేవాలయం లాంటిది, అలాంటి ఆ విద్యాలయం ఇప్పుడు ఇవాళ ఇలాంటి స్థితికి వచ్చినాయి. సో ఇట్లాంటివి మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ పునర్వైభవం రావాలి అనే ఒక సంకల్పంతో ఇవాళ తీసుకున్నది ఒక నిజంగా లోకేష్ బాబు ఈ విషయంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడండి. యజ్ఞమే చేస్తున్నాడు, ఖచ్చితంగా చెప్పుకోవాలి. అది ఈ యజ్ఞం ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వాలని మనము మీరు అందరం కోరుకోవాల్సింది.
ఎందుకంటే ఇలాంటిది ఇప్పుడు ఇలా జరిగితే కనుకంటే కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి చదివించుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ అలాగని చెప్పి ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి చదవాలంటే అక్కడ సరైన విద్యా బోధన లేదనేసి ఒక బాధ ఉండేది. కానీ ఇవాళ ఆ బాధ కూడా లేదండి. ఇవాళ కొన్ని వందల వేల మందిని ఇవాళ తీసుకుని పోస్టుల్లోకి, అంటే ఇది వరకు ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఉండే పరిస్థితి నుంచి ఒక 1200 స్కూల్స్ ఉంటే ఇవాళ 9500 స్కూల్స్ తీసుకొచ్చారు ఈయన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత. ఇవన్నీ ప్రజలకు తెలియాలి, మన ద్వారా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక బాధ్యతాయుతమైన పాత్ర మనం మీడియా తరపున పోషిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మంచిని మంచి అని చెప్పాలి, చెడ్డని చెడ్డని చెప్పాలి. చెడ్డ ఈజీగా 10 మందికి వెళ్ళిపోతుంది, కానీ మంచి అనేది చాలా కష్టం అవుతుంది. మంచి అనేది ఒక అడిగేసే లోపల చెడ్డ కొన్ని వేల అడుగులు వేసేస్తుంది. అలాగా అందుకని ఇలాంటి విషయాల్ని బాధ్యతగా మనం కూడా ప్రజల ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ చర్చలు ఈ విషయాలు మనం ముఖ్యంగా చర్చించడం జరిగింది. అలాగే దీంతో పాటు మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రముఖ ప్రవచనకర్త, ఆయన నుంచి ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి నైతిక విలువల్ని పెంపొందించడం కోసం కొన్ని పుస్తకాలు కూడా ఆయన ఆధ్వర్యంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇది కూడా జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు. దాంతో పాటుగా ఇక్కడ స్కూల్స్ కూడా ఆయన నుంచి సేవలు తీసుకుంటున్నారు. సో ఇలాగా ప్రతి అంశంలోనూ ఇవాళ నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో దాని ఉద్దేశాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కనుక చాలా విషయాలు నిన్నే డిస్కషన్ జరిగినాయి, చాలా మంది ద్వారా చాలా విషయాలు వెళ్ళినాయి. అలాగే ఇవాళ కూడా మనం కొన్ని విషయాలు ఇంకేమైనా ప్రజల్లోకి ఇల్లుండకపోతే మన ద్వారా తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ఛానల్ గా ఒక మీడియా తరపున ఉంది కాబట్టి మనం ఇవాళ చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తుంటే కూడా రానున్న అతి కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ వీటన్నిటి ధీటుగా ఉండేటట్టు ఉందండి. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. చెప్పండి. షైనింగ్ స్టార్స్ అంటే ఇక్కడ ఈ విషయంలో షైనింగ్ స్టార్స్ అని ఒక ఈవెంట్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. అంటే దీని నుంచి ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా పాఠవాల్ని వెలికి తీసే ఒక గొప్ప ఆలోచన. ఇవన్నీ ఏంటంటే విద్యార్థులకి ఒక స్ఫూర్తినిస్తాయి. అంటే మనం ఇక్కడ అంటే కార్పొరేట్ స్కూల్స్ లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి ధీటుగా పోటీగా ఇక్కడ కూడా అలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళలో కూడా ఒక ఫైర్ వస్తుంది. అంటే ఇప్పుడు మట్టిలోంచి బంగారం వచ్చినట్టు ఇప్పుడు మనం ఇలాంటి స్కూల్స్ లో ఇవన్నీ మనం పెట్టుకోగలిగితే ఈ వినూత్నమైన ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. వీటి నుంచి వాళ్ళకు ప్రోత్సాహకాలు వస్తున్నాయి. దాంతో ఇంకా ఏదో మనం పోటీ పడాలని వాళ్ళ మనస్తత్వం బిల్డ్ అవుద్ది. అదే దీనిలో ఉన్న కష్టపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి, పోటీపడి కష్టపడి మంత్రి గారి చేతుల మీద అవార్డులు అందుకోవడం కూడా చూస్తున్నాం మనందరం కూడా. నారా లోకేష్ గారు ఒక మంత్రి హోదాలో ఉంటూ ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారో వాళ్ళందరూ కూడా స్వయంగా గృహానికి పిలిపించుకోమరి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సాహం అందజేసి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా షైనింగ్ స్టార్స్ ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ విధంగా ఉండదు. దీని గురించి ఏమంటారు? అవునండి, మంచి మాట అండి. అంటే ఇలా జరగడం వల్లే పిల్లల్లో ఒక భావోద్వేగం ఉంటుంది. అంటే వాళ్ళు మమ్మల్ని స్వయంగా వచ్చి అంటే విద్యాశాఖ మంత్రి మమ్మల్ని ఇలా వచ్చి పలకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, సీఎం గారు వచ్చి మాతో పాటు సహపంక్తి భోజనం చేస్తున్నారు, మేము తినేది ఆయన తింటున్నాడు, మాతో పాటు కూర్చుంటున్నాడు, మా మాటలు వింటున్నాడు, మమ్మల్ని అయితే మాకు పాఠాలు ఎక్కడ ఉందండి సీఎం వచ్చి పాఠాలు చెప్పడం. నిన్న వనరుల గురించి ఆయన బాగా పాఠం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇవన్నీ ఎలా ఏమవుతాయి అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి రగిలిస్తాయి. అంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి భుజం తట్టి మేమున్నా మీ ముందు అదే అన్నాడు. ఆయన ఏమన్నాడండి ఆయన సీఎం గారు మీ బిడ్డల భవిత నా బాధ్యత అని చెప్పారు. అదండి అదే అంటున్నాను. అంటే అంతటి ఒక మెసేజ్ ని ప్రజల్లోకి ఏదైతే స్టూడెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కూల్స్ లో జాయిన్ చేయాలనే తాపత్రయపడతారు, చదివించాలనే ఆలోచన వస్తుంది. ఇప్పటికే ఒక 3-4 టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ అధ్యాపకులుగా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి నమ్మకం వచ్చింది. అంటే ఆ నమ్మకం వాళ్ళ ముగ్గురికి ఎలా అయితే వచ్చిందో అలా కొన్ని వేల లక్షల మంది కూడా రావాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఆ రోజున విద్య సమూలంగా ఇందులో మార్పులు వస్తాయి. అంటే రేపటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఎక్కడైతే గేటు మీద సీట్లు లేవు అనే ఒక బోర్డు కనిపించే పరిస్థితికి ఈ విద్యాలయాల్ని ఏదైతే ప్రభుత్వ పాఠశాలని ఆ విధంగా లోకేష్ అంత నడుం కట్టి పట్టుబట్టి ఆ స్థితికి తీసుకొచ్చే దానికోసం ఆయన చాలా ఒక రకమైన యజ్ఞమే చేస్తున్నాడు. అయితే త్వరలో మనం గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నో అడ్మిషన్ బోర్డ్స్ చూడబోతున్నాం అంటారు. అయితే అలాంటి స్వర్ణయుగం చూడాలని ఆశిద్దాం. ఓకే, ఖచ్చితంగా. నిజంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ గురించి చాలా ముఖ్యమైన అంశాలు మాతో షేర్ చేసుకున్నందుకు. చూశారు కదండి, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో హైలైట్స్ ఏవైతే ఉన్నో అంటే గ్రీన్ పాస్పోర్ట్ కావచ్చు, లీవ్ యాప్ కావచ్చు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ ఏ విధంగా సనూత్న మార్పులు తీసుకొచ్చిందో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మరొకసారి మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.